ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో థంబ్‌నెయిల్‌లో చూసారు కదా, క్యాప్సికమ్‌తో మసాలా కర్రీ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇదొచ్చేసి రోటీలోకి, రైస్‌లోకి, చపాతీలోకి దేంట్లోకైనా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవడానికి ఒక చిన్న బాండి పెట్టేసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే మసాలా తయారు చేసుకోవాలి. సో దానికోసమని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నేను పల్లీలు వేయించేస్తా ఉన్నాను. సో ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా అంటే మనం చెప్పిన కొలతతో వేయాలని ఏం లేదు. అది డిపెండ్స్ ఆన్ మీరు ఎంత తీసుకున్నారు క్యాప్సికమ్ అనేది. నేను ఇక్కడ 1/2 కేజీ తీసుకున్నాను. సో 1/2 కేజీ క్యాప్సికమ్‌కి నేను ఎలా మసాలా తయారు చేసుకుంటున్నానో ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కొబ్బరి, ఎండు కొబ్బరి ఉంటుంది కదా అది. అండ్ అలాగే 2 ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి ఉంటాయి కదా, సో అవి వెల్లుల్లి రెప్పలు కూడా వేసేసేయాలి. సో ఇవన్నీ కూడా నీట్గా అంటే లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి వితౌట్ ఆయిల్. అంటే ఆయిల్ లెస్గానే డ్రైగానే రోస్ట్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి మంచిగా ఉంటుంది. అండ్ మనకి ఇది కూడా మెత్తగా అవ్వాలి. మనకి పొడి ఎలా ఉంటుందో మసాలా పొడి అలా. సో అండ్ దీంట్లోకి కొంచెం నువ్వులు కూడా వేసాను. సో నువ్వులు, పల్లీలు, ఇంకా వెల్లుల్లి, కొబ్బరి ఇవన్నీ వేస్తే ఎంత మంచి టేస్ట్ వస్తుందో అందరికి తెలుసు కదా. అండ్ అలాగే ధనియాలు కూడా వేసేస్తూ ఉన్నాను. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు మంచిగా అంటే మనకు మంచి గ్రేవీ, థిక్ గ్రేవీ రావడానికి చాలా చాలా బాగుంటుంది. సో ఇవన్నిటిని కూడా లో ఫ్లేమ్లో కొంచెం టైం పట్టినా పర్లేదు, బట్ మనకి నువ్వులు అనేది కొంచెం త్వరగా వేగిపోతాయి కాబట్టి నేను అవి కొంచెం లేట్గా వేశాను, లేదంటే ఫస్ట్ అవే వేసేసేదాన్ని. సో ఇవన్నీ కూడా నీట్గా ఫ్రై చేసేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు, మరి ఓవర్గా ఫ్రై అయినా కూడా మనకి కర్రీ అనేది కొంచెం ఇవంటే మాడినా కూడా కొంచెం ఎట్లా చేదుగా వస్తుంది కదా కర్రీ. సో అలా అని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న అన్నీ కూడా ఇంకా మనం పక్కన పెట్టేసుకొని చల్లారినాక మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇవి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఏంటంటే మనం ఇంకా కర్రీ చేసేటప్పుడు వేసేయచ్చు. సో దానికోసమని ఇప్పుడైతే మనం కర్రీ చేసేయాలి. సో దానికి నేను ఇంకో బాండి తీసేసుకున్నాను. సో బాండి తీసేసుకొని కొంచెం ఆల్రెడీ స్టవ్ ఆన్లోనే ఉంది కదా, సో స్టవ్ ఆన్ చేసేసి లేదంటే స్టవ్ ఆన్ చేసేసి బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసి ఇంకా నార్మల్ మనం కర్రీ ఏ కర్రీ అని ఎలా చేస్తామో సో సేమ్ అలాగే. సో ఇప్పుడు ఇంకా దీంట్లోకి ఆయిల్ వేసేసేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు తీసుకున్న క్యాప్సికమ్ అనేది చిన్న చిన్న ముక్కలుగా ముందే కట్ చేసి పెట్టేసుకోండి. ఆనియన్, క్యాప్సికము, టమాటా, మిర్చి, ఇంకా మీరు ఏమేమి వేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా ముందే కట్ చేసి పెట్టుకుంటే మన కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి మసాలాలు మనం కొంచెం ముందే రెడీ చేసుకొని కొంచెం ఎయిర్ టైట్ కంటైనర్ బాక్సెస్ ఉంటాయి కదా, సో అవన్నీ అందులో పెట్టుకొని బయట ఉంచినా ఓకే, ఫ్రిడ్జ్లో ఉంచినా కూడా ఓకే, మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనం ఇలాంటి మసాలా కర్రీస్ చేద్దాం అనుకున్నప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతాయి. అదొక్కటి మనకు మిక్స్ ఉంటే చాలా ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ఇంకా ఎలాంటి వెజ్ కర్రీస్లో కొంచెం గ్రేవీగా చేద్దాము అనుకున్న ఏ కర్రీలో కూడా సూపర్గా అతిరిపోతుంది నిజంగా. సో ఇక్కడ నేను ఆయిల్ వేసేసాను. సో ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఇంకా మనం పోపు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు కూడా వేసేసాను. సో ఇవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకొని ముందే ఉంచుకోవాలని చెప్పాను కదా, సో ఆనియన్స్ అండ్ ఫస్ట్ అయితే నేను కరివేపాకు వేసేసాను. అండ్ దీని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసేస్తూ ఉన్నాను. మీరు కావాలంటే ఇక్కడ కొంచెం వెల్లుని దంచి వేసుకున్న కూడా దాని ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. బట్ ఆల్రెడీ మనం ఇంకా మసాలాలో వేసాం కదా అన్నట్టుగా నేను ఇక్కడ వేయలేదు. సో మీరు ఇక్కడ కూడా వేసుకున్న బాగుంటుంది, ఇది కంప్లీట్గా ఆప్షనల్. సో ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. సో ఇవి ఫ్రై అవుతున్నప్పుడే మనం ఇంకా ముందే కట్ చేసి పెట్టుకోవాలని చెప్పాను కదా క్యాప్సికమ్ అనేది, సో ఆ క్యాప్సికమ్ కూడా వేసేసేయాలి. బట్ దానికంటే ముందు ఏంటంటే కొంచెం పసుపు వేసేస్తే ఏంటంటే ఇవన్నీ కూడా ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం త్వరగా మగ్గిపోతాయి కదా, అంటే త్వరగా కుక్ అవుతాయి. సో దానికోసమని 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు వేసేసాను. ఇంకా పసుపు కూడా కంప్లీట్గా మీ ఆప్షనే కదా, ఎంతన్నా వేసుకోవచ్చు, మరీ ఎక్కువ వేయలేము కదా. సో అలా పసుపు వేసేసి ఇంకా నీట్గా కలిపేసుకోవాలి. సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై అవుతాయి కదా, సో లైట్గా అలా ఫ్రై అయినాక దీంట్లోకి ఇక్కడ మీకు క్యాప్సికమ్ కట్ చేసేసుకొని నేను ముందే పెట్టేసుకోమన్నాను కదా, సో క్యాప్సికమ్ అంతా వేసేసేయాలి. సో మనకి చూడ్డానికి క్యాప్సికమ్ అలా ఉంటుంది కానీ మనకు వేస్టేజే ఎక్కువ ఉంటుంది కదా, మధ్యలో గింజలు అండ్ అదంతా కూడా వేస్టేజే కదా. ఓన్లీ సైడ్స్కి ఉన్నది మాత్రమే కట్ చేసుకుంటాం కాబట్టి 1/2 కేజీ అయినా కొన్ని ముక్కలు వస్తాయి. నేనైతే ఇక్కడ కొంచెం మీడియం సైజులో కట్ చేసుకున్నాను, మరీ చిన్నగా చాప్ ఏం చేసుకోలేదు, మరీ పెద్దగా కూడా లేదు, మీడియంలో కట్ చేసేసుకున్నాను. ఎందుకంటే మనం తినేటప్పుడు మనకు అక్కడక్కడ తగులుతూ ఉంటే క్యాప్సికమ్ ముక్కలు బాగుంటుంది. మరి ఓవర్గా చిన్నగా అయితే మొత్తం ఎక్కువ ఓవర్ బాయిల్ అయిపోతే మనకు అసలు తినేటప్పుడు ఇది క్యాప్సికమ్ కర్రీనా అని కూడా అనిపించదు. సో ఇలా మీడియంగా కట్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ మొత్తం నీట్గా కలిపేసుకోవాలి, ఎందుకంటే మనం వేసిన పసుపు అవంతా ఫ్లేవర్స్ కూడా మన క్యాప్సికమ్కి పట్టేయాలి కదా. సో ఇలా లైట్గా ఫ్రై చేసుకున్నాక ప్రతి కూరగాయల్లో పచ్చి స్మెల్ అయితే ఉంటుంది, అంటే దేనికి దానికి అన్నట్టుగా. సో అది కొంచెం ఒక 2 మినిట్స్ అలా కొంచెం
పచ్చి స్మెల్ పోయేదాకా లైట్గా ఫ్రై చేసినాక మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. అప్పుడే మనకి త్వరగా ఉడికిపోతాయి. క్యాప్సికమ్ కూడా కొంచెం త్వరగానే ఉడికిపోతాయి, మరి ఎక్కువ టైం ఏం పట్టదు. లైక్ వంకాయలు ఎంత ఫాస్ట్గా ఉడికిపోతాయో ఇవి కూడా సేమ్ అలాగే. సో ఇక్కడ మూత పెట్టేస్తా ఉన్నాను. ఒక్క 1 మినిట్ అయినాక మూత తీసేసి చూస్తే మనకి బాగా మంచిగా ఫ్రై అయి ఉంటాయి కదా. సో ఇప్పుడు ఇంకా మనం దీంట్లోకి ఇంకా అన్నీ వేసేసుకోవచ్చు ఒక్కొక్కటిగా. సో ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. సో ఇలా కలిపేసుకున్న దాంట్లోకి ఇంకా ఒక్కొక్కటిగా వేసేద్దాం మనము. టమాటా కానీ లేదంటే కారం అండ్ సాల్ట్ ఇవన్నీ వేసేస్తే మనకి ఇంకా త్వరగా అయిపోతుంది కర్రీ, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో నేనైతే ఫస్ట్ టమాటా వేసేసాను, ఎందుకంటే కొంచెం దాంట్లో టమాటా పచ్చి స్మెల్ ఉంటుంది కదా, అది పోవాలంటే లైట్గా ఫ్రై చేసిన తర్వాత మాత్రమే బాగుంటుంది. సో దానికోసమని ఒక మీడియం సైజ్ టమాటా వేసేసుకున్నాను. అండ్ దీంట్లోకి నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం మిక్సీ పట్టేసుకున్నాం కదంటే ఫ్రై చేసుకున్న మసాలాని మిక్సీ పట్టేశాను. నేనైతే ఇక్కడ ఒక్క 1 డ్రాప్ వాటర్ కూడా వేయకుండా మెత్తగానే మిక్సీ పట్టేసుకున్నాను. మీకు కనుక ఇంకా మెత్తగా కావాలంటే కొంచెం అలా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నేను ఇక్కడ కారం పొడి వేసేస్తూ ఉన్నాను. ఇది కంప్లీట్గా మీ ఆప్షనల్. నాకైతే 2 టేబుల్ స్పూన్ అయితే చాలా అంటే కరెక్ట్గా సరిపోయింది. అంటే ఓవర్గా కారం కూడా లేదు, అంటే మనం తీసుకునే కారంని బట్టి కూడా ఉంటుంది కదా. సో కారం పొడి వేసేసుకున్నాక అండ్ దీంట్లోకి అలాగే సాల్ట్ కూడా వేసేస్తే ఇంకా మనం నెక్స్ట్ మళ్ళీ వేయాల్సిన ఇంకా ఏం ఇంగ్రీడియంట్స్ ఉండవు, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్లే కదా. సో ఇలా సాల్ట్ కూడా వేసేసి మొత్తం నీట్గా కలిపేసుకోవాలి. సో ఇలా కలిపేసుకున్న దాన్ని ఇప్పుడు మనం వేసిన మసాలా ఇవన్నిటికీ పట్టాలి కాబట్టి ఇమీడియట్గా వాటర్ అయితే అస్సలు వేయొద్దు. అండ్ దట్టు మనం టమాటా కూడా కొంచెం ముందే వేసాం కదా, సో కొంచెం అలా మగ్గితేనే బాగుంటుంది. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత వాటర్ వేస్తే బాగుంటుంది కదా. సో అలా అందుకని కొంచెంసేపు మూత పెట్టేసుకొని ఒక్క 1 మినిట్, మరి ఎక్కువసేపు ఉంచినా కూడా త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసమని ఒక్క 1 మినిట్ అలా ఉంచితే సరిపోతుంది. ఇంకా 1 మినిట్ అయినాక మొత్తం నీట్గా కలిపేసుకున్న తర్వాత ఇంకా మీరు దీంట్లోకి ఎన్ని వాటర్ యాడ్ చేసుకుంటారా అనేది కంప్లీట్గా మీ ఆప్షన్. నేనైతే మీడియం సైజు గ్లాస్, మనం తాగే గ్లాస్ కాకుండా, అంటే టీ గ్లాస్ కంటే కొంచెం పెద్దది, మనం డైలీ యూజ్ చేసే డ్రింకింగ్ వాటర్ ఆ గ్లాస్ కంటే కొంచెం చిన్నది, అంటే మీడియం సైజు ఉండేదాంతో నేను 2 గ్లాసెస్ వేసేసాను. సో ఇది అంటే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఎందుకంటే మనం వాటర్ వేసినప్పుడే మనకు అర్థమైపోతుంది. వాటర్ వేసినప్పుడే ఇంకా కొంచెం తిక్కుగానే ఉందంటే కర్రీ అయిపోయేసరికి ఇంకా ఎక్కువ తిక్కు అయిపోతుంది. మనకి కర్రీ అయిపోయే ముందు ఒకలా ఉంటుంది, చల్లారినాక ఇంకా ఎక్కువ గ్రేవీ ఉంటుంది కదా అందులో మనం వేసింది. సో అది చాలా తిక్కుగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి వాటర్ అనేది. సో నేనైతే 2 గ్లాసెస్ వేసాను. సో చూడండి మంచిగా ఉడకనివ్వాలి. ఆల్రెడీ క్యాప్సికమ్ ఉడికింది, బట్ మసాలా ఉడకాలి కదా, మసాలా అంతా దానికి పట్టేయాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది, జస్ట్ 2 to 3 మినిట్స్ అంతే. బట్ కర్రీ మాత్రం చాలా 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 బాగుంటుంది. మనకి ఎక్కడైనా దాబాలో అయినా లేదంటే రెస్టారెంట్లో అయినా మనకి ఇలాంటి కొంచెం క్యాప్సికమ్ మసాలా కర్రీస్ అలా ఉంటాయి కదా. లేదు అంటే మీరు ఈ మసాలాలోకి కొంచెం జీడిపప్పు కింద వేస్తే ఇంకా అద్దిరిపోతుంది. ఉంటే వేసుకోవచ్చు, దాని ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. నాన్ వెజ్లోకైనా వెజ్లోకైనా ఇలాంటి కొంచెం ఇలా గ్రేవీ కర్రీస్ చేస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో ఇంకా కర్రీ అయిపోయింది, ఇంకా లాస్ట్ 90% అయిపోయింది ఇంకా. సో లాస్ట్లో ఉంచి కొంచెం కొత్తిమీర ఉంది అంటే వేసేసుకొని అలా గార్నిష్ చేసేసుకుంటే సరిపోతుంది. సో మనం ఏంటంటే నేను మీడియం సైజ్గా కట్ చేయడం వల్ల మన కర్రీలో అక్కడక్కడ కొంచెం మనకి దాని పీసెస్ కూడా కనిపించాలి కదా, ఇది క్యాప్సికమ్ కర్రీ అన్నట్లుగా. సో అలా చేసేసాను. చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి.